ఎన్నో వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఇన్స్టిట్యూట్ అండి. కానీ ఇక్కడ ఇంకో విషయం సతీష్ గారు, సరే ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒకవేళ ఒత్తిడి వల్ల ఏదైనా చేసుకుని అనుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు అంటే దాదాపు వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు 19 దాటిన వాళ్ళు, 19-20 సంవత్సరాలు. మరి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసు అంటే ఆత్మహత్యలు ఉంటాయా, లేకపోతే ప్రేరేపణలు ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? కాదండి, ఇప్పుడు కొన్ని ఇప్పుడు మిమ్మల్ని థ్రెటనింగ్ చేశాను అనుకోండి, మీరు తట్టుకోలేకపోతే మీరు కూడా సూసైడ్ చేసుకోవచ్చు, జరగచ్చు కదా. ఇట్లాగా ఆ పర్టికులర్ ఇష్యూలో హాస్టల్స్లో కానీ ఏం జరిగింది, హాస్టల్లో ఏం జరిగింది, ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది ఉందా, చెప్పుకోలేని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, హెరాస్మెంట్ ఏమైనా తెలియదు కదండి. లేకపోతే పక్కన ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా కొంతమంది ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం నేను చూసింది అయితే, ఈవెన్ మిగతా కేఎల్ విజ్ఞానంలో కూడా మేము చూసాం కదా, మార్కులు బలవంతంగా అంటే కొంచెం ఈగోయిస్టిక్ కింద కావాలని మార్కులు తక్కువ చేస్తూ ఉంటారు. మీరు టీచర్ అండి, మీకు నచ్చినట్టు నేను లేననుకోండి, మార్కులు కావాలని ఇంటెన్షనల్ గా తగ్గించడం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిల పాపం పాపం చాలా మంది సెన్సిటివ్ గా ఉండంటే ఎక్కువగా చాలా మంది సెన్సిటివ్ గా ఉంటారు అమ్మాయిలు. మీకు అబ్జర్వ్ చేసే లేదు, సూసైడ్స్ అనే అమ్మాయిలే ఉంటాయి, చూసుకోండి కావాలంటే. అంటే ఈ బీటెక్ ఇంటర్నల్స్లో సార్ బిహేవియర్కి ఇన్ని మార్క్స్ అని, అంటే బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి ఎవరైతే ఉందో వారు ఇస్తారు. అంటే వారు ఇవ్వాలనుకుంటే ఎందుకు పనికిరాని వారికి కూడా వారికి మంచి మార్కులు ఇవ్వచ్చు, గుడ్ స్టూడెంట్ కూడా మరి హెచ్ఓడి తోటి సత్సంబంధం లేకపోతే వాళ్ళకి జీరో మార్కులు ఇవ్వచ్చు. ఎక్కువగా మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లోని ఈ కాలేజీలో జరిగేది ఏంటంటేనంటే, ఆ మార్క్స్ సంబంధించి లేదా ప్రాజెక్ట్స్ అన్ని ఇచ్చే సందర్భంలో అంటే కొంచెం ఫేవరిజం ఎక్కువ చూపిస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళ రిలేషన్స్ లేకపోతే వాళ్ళ రికమెండేషన్స్ ఇంకోటి నడుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొంతమంది మనస్తాపం చెందుతారండి. ఎక్కువగా ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారండి గర్ల్ స్టూడెంట్స్, ఎవరితో మాట్లాడలేరు, చెప్పుకోలేరు, వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు. ఇలాంటి ఏదైనా జరిగింది అనుకోండి, అది బయటకు వస్తుందని చెప్పి చెప్పట్లేదేమో. ఇప్పుడు ఒక్కసారి అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు అసలు. ఫస్ట్ ఈ కేసుకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఇప్పుడు చేశారు అనుకోండి, తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అది చూడండి, కరెక్ట్గా చూడండి, వారం రోజుల్లో మీకు ఆ కేసు ఉండదు, ఛార్జ్ షీట్ ఉండదు, ఏముండదు. ఛార్జ్ షీట్లు ఉండవండి, అన్ని ఎఫ్ఐఆర్లే. ఇప్పుడు ఎమోషన్ అయింది కదా ఇష్యూ, ఎమోషన్ అయినట్టునే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కింద రావాలి, యాక్చువల్గా ఛార్జ్ షీట్లు అవ్వండి. అలాగే సూసైడ్ చేసుకున్నది ఒక్క ఛార్జ్ షీట్ ఏం చూపించండి నాకు గత 4 ఏళ్లలో. అంటే కాంప్రమైజ్ చేసేసుకుంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కాంప్రమైజ్ చేస్తారు. మరి అంతే కదండి, ఛార్జ్ షీట్ వేసి అది మొత్తం నిజాలు బయటకు తీసి దానికి ఏదైనా కేసు లేదా ఇంకోటి ఉండాలి కదండి. అక్కడ దాకా ఇప్పుడున్న కాలేజీలో సూసైడ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో సూసైడ్ చేసుకున్నదే ఛార్జ్ షీట్ అయ్యి లేదా ఎవరికన్నా ట్రయల్ జరిగింది అన్నది ఇప్పుడన్నా మీరు లైఫ్లో విన్నారా? మీరు జర్నలిజం వచ్చిన తర్వాత విన్నారా? కాంప్రమైజే అంతే. ఫస్ట్ ఏంటంటే జనాలకి కొంచెం చల్లబరచడానికి ఎఫ్ఐఆర్ చేశామని చెప్తారు. 1-2 రోజులు విద్యా సంఘాల ఆందోళన ఉంటే మొన్న జరిగింది కేసు, ఎఫ్ఐఆర్ కూడా జరగలేదు. ఇదైతే కనీసం ఎఫ్ఐఆర్ జరిగింది, ఏదో కంప్లైంట్ చేశారు, పాపం పేరెంట్స్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారు, ఇది వేరే విషయం. సో ఇది చూడండి సార్, ఆ తల్లి చేయి కట్టుకొని చేతులు కట్టుకొని దీనంగా అడుగుతూ ఉంటే అతను ఏమన్నా అసలు మూర్ఖుడైనా అనాలా? అంత విద్యాలయంలో అతను చూడండి, అతను బిహేవియర్ జెన్యూన్ గా ఉన్నప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పాలి కదా, మాకేం సంబంధం లేదు, మీ అమ్మాయి తనంతగా తానే ఈ విధంగా చేసుకుంది, దానికి యాజమాన్యానికి సంబంధం లేదని చెప్పాలి కదా. తప్పలేదు చెప్పొచ్చు. తప్పు చేసినాడు కదా సార్ భయపడేది. అసలు అలా కదండి, అపాయింట్మెంట్ పేరెంట్స్ వీసీ ఇవ్వకపోవడం ఏంటి అసలు? వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ అయినట్ట కాదండి, చీఫ్ మినిస్టర్ చనిపోయినప్పుడు కాలేజీ యాజమాన్యం హెడ్ అయినప్పుడు ముందు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్నదే చాలా అనుమానాలకు మరి తావిస్తుంది కదా. అదే కదా. సో కనీసం ఏం చేయాలంటే పేరెంట్స్ని పిలిచి విసి జరిగింది ఇదండి, మీ అమ్మాయి కాలేజీకి ఇలా వచ్చింది, మీ అమ్మాయి మార్కులు ఇవి, మీ అమ్మాయి తోటి విద్యార్థులు వెళ్ళో మీరు ఒకసారి కాల్తో మాట్లాడండి, మెస్ ఇది లేదా హాస్టల్లో ఈ విధంగా ఉంది, స్కూల్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బాడీ వాళ్ళకి ఇవ్వాలి. పోస్ట్ మార్టంకి పంపడం ఏంటంటే బాడీని పోస్ట్ మార్టంకి ఎప్పుడు పంపిస్తారు తెలుసా? మొత్తం అంతా అంటే పేరెంట్స్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడే కదండి పోస్ట్ మార్టంకి వెళ్తుంది కదండి. అంతే, అదేది లేకుండా ముందు పంపించడం ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగిపోయారండి, వీళ్ళకి గర్వం పెరిగిపోయింది. ఒక్కొక్కరికి 1000 మంది స్టూడెంట్స్ వద్దంటే విజయవాడ ఏపీలో కాలేజీ ఎందుకు పనికిరాని చెత్త కాలేజీ అండి, అసలు పెద్ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అసలు దాని కాలేజీ కింద కన్సిడరేషన్ చేయము. చాలా ఎపిసోడ్లో చెప్పాను నేను, ఇప్పుడు ఇష్యూ అయిందని కాదండి, ఇదే కాదండి, చాలా అండి. ఇప్పుడు మీకు చెన్నై లేదండి, సత్యభామ భారత్ యూనివర్సిటీ NIT పాట్నాలో కూడా 22వ తారీఖున ఒక సూసైడ్ జరిగిందండి. పల్లవి రెడ్డి అని ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోయింది. అది కూడా ధర్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు NIT పాట్నాలో ధర్నాలు జరుగుతున్నాయి. సో ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అంటే దీనికి చాలా ఇష్యూస్ ఉంటాయండి. స్టూడెంట్స్ కొంతమంది ప్రెజర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే వర్క్ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే ఏదన్నా నేను సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోతున్నాను, లేదా క్యాంపస్లో ఉద్యోగం వస్తుందా రాదా, రకరకాల ప్రెజర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళందరూ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు అంటే ఏదైనా ఉద్యోగం రావట్లేదో, లేదా క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదో, లేదా మార్కులు తగ్గిపోయినాయో, నాకు ఉద్యోగం రాదన్న భయంతో ఏదన్నా జరిగింది అంతా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇలా జరుగుతుందంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రెజర్ హెరాస్మెంట్ లేకపోతే ఏ స్టూడెంట్ కూడా చనిపోడండి.
మీకు ఏదో ఒక ప్రెజర్ ఆర్ హెరాస్మెంట్ ఉండాలండి. హెరాస్మెంట్ అది ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఉందా, కాలేజీ యాజమాన్యం కావాలని చెప్పి బాగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టి కొంచెం ఇబ్బంది పెడుతుందా కాలేజీ యాజమాన్యం చేస్తుందా, అది ఫ్రెండ్స్ ఏదైనా చెప్పలేమండి. థ్రెటనింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇప్పుడు సోషల్ మీడియా అయింది, థ్రెటనింగ్ ఉంటాయి, ఏదైనా జరగచ్చండి. ఇది ఎక్కువగా ఏమవుతుందంటే సెన్సిటివ్గా ఉండడం వల్ల అమ్మాయిలు ఫైట్ చేయలేరండి. ఏవో ఇంట్లో తెలిస్తే ఏమైపోతుంది, అవును, బయట తెలిస్తే ఏమైపోతుంది అని భయపడిపోయి సూసైడ్ చేసేసుకుంటున్నారు వీళ్ళు, ఎవరికి చెప్పుకోలేక. ఇలాంటి ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్స్క్లూసివ్గా సైకాలజిస్టులు ఉండాలి, సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టండి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తెలియకుండా పాపం స్టూడెంట్స్ ఎవరికి చెప్పుకోలేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చి డాక్టర్తో వచ్చి మాట్లాడుకుని చేస్తారు, సొల్యూషన్స్ కావాలి. ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టి ఇంత చేసినా కూడా వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా అంటే ప్రొటెక్షన్ మెకానిజం ఉండాలండి. ఎలా ఉండాలంటే ధైర్యం ఉండాలి. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు పలానా డాక్టర్ ఉన్నాడు, లేదా పలానా కాలేజీలో మాకు ఉన్నారు, వీళ్ళు నాకు సాల్వ్ చేస్తారు అన్న నమ్మకం ఉంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోలేరండి, స్నేహితులతో చెప్పుకోలేని కూడా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా ఒక సెటప్ చేయాలండి. సెటప్ కాదండి, సెటప్ చేసి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేదు మీరు ఈ సెలవులోకి వెళ్ళి ఈ పలానా వాళ్ళని కలిస్తే ఎలాంటి విషయాలు బయటకు రావు, మీకున్న బాధలు వాళ్ళకి చెప్పుకోండి, ఎవరికి చెప్పుకోవాలని. దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కాలేజీ తరపున లేదా ఇంకో తరపున వాళ్ళు చేస్తారో, వీళ్ళు ఎవరికి చెప్పరో అని మీకు భరోసా ఇస్తే మాత్రం చాలా మంది డిప్రెస్డ్ గా ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడతారండి. వీళ్ళ బాధల్లో ఉన్నాడు ఎవరైతే మదర్ ఉన్నారో సాయిశ్రీ మదర్, ఆవిడ అలా కూర్చుని అంత దీనంగా బాధపడతా ఉంటే మరి ఎవరైనా కాదండి. అసలు ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో ఏ అధికారి ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం స్పందించిన పరిస్థితి లేదు. దీని మీద మేము ఉన్నాము, మేము మాట్లాడుతున్నాము, వీసీతో మేము మాట్లాడతాము, ఆ పేరెంట్స్ కాదండి. ఇప్పుడు అక్కడ స్పందించాలంటే ఏ కులాన్న మతాన్న పట్టుకొచ్చేస్తే అప్పుడు వచ్చేస్తారు. అప్పుడు అది వచ్చేయారు మీకు కులం కానీ మతం రాజకీయ పార్టీ ఒకటి వచ్చేస్తేనే మిగతా అప్పుడు వస్తాయి, అప్పుడు రావు. మీరు మళ్ళీ ఇండివిజువల్ గా మీరు ఫైట్ చేయడం ఎవడ పట్టించుకోడు. సో ఇది బయటకు వచ్చిందంటే బయటికి రాకుండా కూడా చాలా జరుగుతూ ఉంటాయండి యాక్చువల్గాను. బోత్ సైడ్స్ ఉంటాయండి. అటు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఉంటాయి, హెచ్ఓడీస్ దగ్గర నుంచి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి కొంతమందికి ఫుడ్ మన హాస్టల్స్లో కూడా అంటే ఎక్కువ మందిని పెట్టడం వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. వీళ్ళు ఒక్కొక్క రూమ్లో 5గురిని 6గురిని 10 మందిని పెడతానండి, వీళ్ళకి ఎక్కువ మంది అయిపోయి. అట్లా కాకుండా కొంచెం హాస్టల్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ తగ్గించడం కానీ, క్వాలిటీ ఆఫ్ హాస్టల్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఇలాంటి హాస్పిటల్స్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. అన్నిటికంటే ముందు ఏంటంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా మేము ఉన్నాం, ఎలాంటి విషయం కూడా బయటికి రాదు. అది యాక్చువల్గా వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్నాయండి. ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో తెలుసా మీకు? యాక్చువల్గా ఇండియన్ యూనివర్సిటీస్ పెట్టాలండి. అది ఫారెన్ కంట్రీస్లో ఫస్ట్ ఇయర్లోనే సైకాలజీ సబ్జెక్ట్ పెడతారండి వాళ్ళు. అసలు మనకు సైకాలజీ సబ్జెక్ట్ ఎవరు చదవం. ఒకటి అంటే ఎట్లాగ మనం ఇష్యూస్ని మేనేజ్ చేయాలంటే. రెండోది ఏంటంటే పర్మనెంట్గా సైకాలజిస్టులు ఉంటారండి. పర్మనెంట్గా ఏంటి, యూనివర్సిటీకి పర్మనెంట్గా వచ్చి వెళ్ళటం కాదండి, పర్మనెంట్గా ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉంటారండి. ఉన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్గా ఎథికల్ కోడ్ ఏంటంటే, ఎథికల్ కోడ్ అంటారు దాన్ని. యాక్చువల్గా కోడ్ ఏంటంటే ఏ స్టూడెంట్ వచ్చి ఏది చెప్పినా కూడా మూడో వ్యక్తికి తెలియకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మనకి అదొక రూల్ అండి యూఎస్లో. అంటే ఏంటి, మూడో వ్యక్తికి చెప్పకూడదు. చెప్పితే వీళ్ళని జైలు వేస్తారు ఈ డాక్టర్ని ఎవరైతే. అంటే అది ప్రాపర్ గా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఇద్దరి మధ్యనే ఉండాలి. దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది అంతే. థర్డ్ పర్సన్కి డేంజరస్ అవుతుందన్నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీతో ఇబ్బంది అయిందండి, వచ్చి చెప్పాను నేను డాక్టర్ తను ఫ్యాకల్టీ చెప్పకూడదు కదా, చెప్తే ఇంక అమ్మాయికి ఇంకా డేంజర్ కదా, అతను ఇంకా ఎక్కువ పగ తెచ్చుకుని. ఏం చేయాలంటే ఒక సెల్ క్రియేట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి. ఎస్, మనం ఆ పర్టికులర్ చోటకి మనం వెళ్ళినట్లయితే మనకున్న ఇబ్బందులు సాల్వ్ అవుతాయి. ఎవరికి చెప్పరో, స్టూడెంట్ పేరు చెప్పకుండా సాల్వ్ చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు లేవండి కాదండి. వీళ్ళ సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ చేస్తారో తెలుసా? వీళ్ళ ఐటీ రిటర్న్స్ మీరు ఒకసారి చూస్తే, విఐటి వాళ్ళ కాలేజీ వాళ్ళు భోపాల్లో క్యాంపస్, చెన్నై ఒకటి, వెల్లూరు ఒకటి ఇక్కడ ఉంది కదా, వీళ్ళ ఐటీ రిటర్న్స్ కానీ మీరు చూసినట్లయితే వీళ్ళ టర్న్ ఓవర్ కానీ మీరు అఫీషియల్గా తీసుకునే డబ్బులు అయ్యి అన్అఫీషియల్ లక్షలు బ్లాక్ తీసేసుకుంటారండి అందరూ. ఈ కాలేజీని కదా, చాలా కాలేజీలు కదా. వీళ్ళు ఆల్మోస్ట్ మీకు 100,000 కోట్లలో ఉంటుందండి వీళ్ళ టర్న్ ఓవర్. వీళ్ళ విద్యని పర్ఫెక్ట్గా వ్యాపారం చేయాలంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో మొట్టమొదటి ప్లేస్లోకి వచ్చేది ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. ఎన్ని వేల మంది తెలుసండి వీళ్ళ ఇంటేక్, అసలు మీరు ఆశ్చర్యపోతారండి. అన్ని 23 ఐఐటీల్లో కలిపి ఉన్న మొత్తం స్ట్రెంగ్త్ 17,000. ఏంటి 23 ఐఐటీలు మొత్తం కలిపితే ఒక్క క్యాంపస్లో ఒక పక్కకు రావు 17,000 వీళ్ళ దగ్గర. 17,000 ఒక విఐటీలో ఉన్నారండి. ఎన్ఐటీలు 34 ఎన్ఐటీలు మొత్తం కలపండి మీరు, పట్టుమని 22,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఒక్క క్యాంపస్లో ఉంటారు. ఒక్క ఈసీ బ్రాంచ్ చెన్నై క్యాంపస్లో 2,000 మంది ఉంటారు. 1,500 నుంచి 2,000 మంది ఒక్క బ్రాంచ్ ఒక క్యాంపస్లో. అంటే ఎంత వీళ్ళ అంత బిజినెస్ చేస్తున్నారు కదా, ఒక సిస్టమ్ని బిల్డ్ చేయలేరా?
ప్రెజర్ అవుతున్న వాళ్ళు కానీ ఒక మెకానిజం ఇన్కమ్ ఉంది కదా. కాదండి, సరైన హాస్పిటల్ ఉండదు తెలుసా మీకు? ఇక్కడ మీకు అమరావతిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం ఫెసిలిటీస్ ఉండవు తెలుసా అక్కడ? ఇలా హాస్టల్లో కాకుండా డే స్కాలర్ కింద వెళ్తా పక్కన ఇల్లులు ఉండవు. పక్కన ఆ ప్లేస్ మీరు ఐడియా ఉందో లేదో, చుట్టుపక్కల ఎక్కడ ఉండి డే స్కాలర్ కింద వెళ్తా ఉండదు ఇది. ఓన్లీ హాస్టల్. ఎందుకంటే అది అడవిలో ఉందండి, అది మధ్యలో ఉంది. పోయి కట్టిన ప్లేస్ ఏమి విజయవాడ సిటీలో కాదు కదా. అవును. సో కంపల్సరీగా హాస్టల్లో ఉండాలి, లోపల ఉంటుంది. కంపల్సరీ హాస్టల్లో ఉంటారు కదా. సెక్యూరిటీ ఉండదండి, బయట నుంచి వెళ్ళడానికి సెక్యూరిటీ ఉండదండి. ఆడపిల్లలైనా ఎవరికైనా సెక్యూరిటీ ఉండదు. ఒకటి వీళ్ళది ఏదైతే మీకు ఇంత పెద్ద క్యాంపస్ ఉందో సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి వీళ్ళకి. ఇంత డబ్బులు వ్యాపారం చేస్తున్నారు కదా, ఇన్ని కోట్లు వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఒక హాస్పిటల్ ఫెసిలిటీ కానీ ఒక సైకాలజిస్టులు కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్కి ఒక రకమైన ఏదో ఒక మెకానిజం అని తీసుకొస్తే తప్ప ఇవి కంట్రోల్ అవ్వండి. ఇవి వీళ్ళు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు ఎన్ఐటి పాట్నా అమ్మాయి కానీ విఐటీలో ఏపీ అమ్మాయి కానీ చెప్పుకోవడానికి మనిషి లేక చచ్చిపోయిందండి అమ్మాయి. అన్ని విషయాలు అందరితో చెప్పుకోలేరు. ఒక టీచర్ ఇబ్బంది పెట్టాడు, ఒక హెచ్ఓడి వల్ల ఇబ్బంది ఉంది, ఫ్రెండ్ వల్ల ఇబ్బంది ఉంది, లేకపోతే మా అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంది చెప్పుకోలేదు, లేకపోతే తల్లిదండ్రులు హోప్స్ పెట్టుకున్నారు నా మీద, నేను చెప్తే ఏమవుద్దాం, ఏవో రకమైన కారణాలు ఉంటాయండి. ఎట్లా సార్ సతీష్ గారు, ఇప్పుడు వారికి న్యాయం జరగదా? తల్లిదండ్రులకి జరగాలంటే బయటికి రావాలండి, వైస్ ఛాన్సలర్ రావాలి, అంతే కదా. వైస్ ఛాన్సలర్ బయటకు వచ్చి జరిగింది ప్రెస్లో చెప్పాలి. చెప్పడంటే ఏదో జరిగింది, ఆ కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది వల్లే ఏదో సమస్య ఉంటుందనేటువంటి. కాదండి, అడ్మిషన్స్ పడిపోతాయని చెప్పండి. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 20 లక్షలు ఇస్తాడు, ఏం చేస్తారు మీరు? 20 కాదు 50 లక్షలు ఇవ్వాలి 2 నెలలు, అయిపోయింది అంతే. కేసు ఏమి ఉండదండి, 2 రోజులు ఏడుస్తుందో వెళ్ళిపోతుంది అంతే. భారతదేశంలో న్యాయం దొరకదో, విద్య దొరకదో, వైద్యం దొరకదో, అంతే. ఇది కర్మ అంతే మనది. చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో, టీడీపీ పార్టీ వచ్చింది కదండి, అదే అమరావతి క్యాపిటల్ ఏరియాలో జరిగింది. ఇది విఐటి క్యాంపస్ తీసుకొచ్చి టీడీపీ పార్టీ వాళ్ళే ఏదన్నా తీసుకురావాలి. మరి వాళ్ళ మీద ఫేవరిజం ఉండి తీసుకొస్తారా, లేదంటే వాళ్ళు మరి ముందుకు వస్తారా? సతీష్ గారు, మనమైతే ఎవరైతే సాయిశ్రీ పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళతో నేను ఈవినింగ్ కూడా మాట్లాడతాను. సో ఎలాగైనా వారికి అవకాశం న్యాయం జరిగే వాళ్ళు బయటకు వచ్చి కాలేజీ యాజమాన్యం జరిగింది చెప్పాలి. చెప్తే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో, మిగతా స్టూడెంట్స్ కూడా అర్థం అవుతుంది. అవును, అలా ఎందుకు జరిగింది అన్నది. అవును. సూసైడ్ నోట్ ఏమైనా ఉందా, మాయం చేశారని అంటున్నారు. ఇప్పుడు సరే, ఏదైనా వీసీ నోరు ఇప్పితేనే కదా వైస్ ఛాన్సలర్. కాదండి, 24 గంటల తర్వాత అంటే అసలు ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి, సూసైడ్ నోట్ ఏమైంది, అసలు ఆ అమ్మాయి ఈ కాలేజీలోనే చచ్చిపోయిందా, హాస్టల్లోనే సూసైడ్ చేసుకుందా, లేదా బయట ఎక్కడన్నా జరిగితే తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేసేసి హాస్టల్ జరిగిందని చెప్పి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, దీని మీద మనం ఖచ్చితంగా వారికి సపోర్ట్గా నెక్స్ట్ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా నేను కూడా అక్కడ కనుక్కుంటాను సతీష్ గారు పూర్తిగా. రైట్, ధన్యవాదాలండి సతీష్ గారు మాతోటి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. రైట్, మరి ఇది చూశారు కదా, ఇది ఇవాళ ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.